మహాపత్రికను తీసుకుంటే ఇక మరి ఆహా జనతా గ్యారేజ్లా బీఆర్ఎస్ మారింది. వరంగల్ సభ చరిత్రలో నిలిచిపోతుంది. ఎలకతుర్తిలో కేటీఆర్. ఇక మరి కోళ్ళాగా ఇక బాగానే తాన్లాడుతుంది. వరంగల్లో సభ పెట్టబోతున్నాం. 25 ఏళ్ళ పండుగ. 25 ఏళ్ళ పండుగ కొండంత పండుగ చెయ్యాలి అని ఇక ఈ రైతుల పంట పొలాలు ఏమైపోని, గెట్లు ఏమైపోని, పాపం వాళ్ళకు నీళ్ళు వచ్చే దేవాదుల కాలువలు మాత్రం ఏడి కాడికి మట్టసంగా పూడ్చిపెట్టిరట అని పాడైపోరుగారా శంకరా భగవంత. ఎంత పని చేస్తుంది మీ మీటింగు చల్లకుండా, మీ మీటింగుతో ఏం ఉద్ధారకం చేస్తారు, ఏం ఉద్ధరిస్తారు, ఏం వెలుగబెడతారు, ఏం కథ. కానీ ఇవాళ న్యాలంగా మా దేవతల కాలువలను ఏడి కాడికి పగ్గం పాడు చేసి పూడ్చిర్రు. మాకు నీళ్ళు ఎట్లా రావాలి, మా పంట పొలాలు ఎట్లా పండాలి, రేపు మా కథ ఏంది. మళ్ళీ దీన్ని మేము ఏ రకంగా మళ్ళీ జేసీబీలు పెట్టి మళ్ళీ ఉల్టా ఖర్చు పెట్టి చేయించుకోవాలన్నా అసలు ఏంది మీ ఉద్ధారకము, మీ స్వార్థం కోసం మా పంట పొలాల పగ్గం పాడు చేస్తారని రైతులు రోడ్లు ఎక్కి గోలు పెడుతుర్రు. ఇక వీళ్ళు రైతులు అంటే వీళ్ళకు పంచప్రాణమే. రైతులు అంటే కల్వకుంట్ల కుటుంబం వాళ్ళకు ఊపిరి, పంచప్రాణము. మరి గసమంటోళ్ళు మరి రైతుల ఉసురు ఎట్లా ఏ రకంగా చేసిర్రు అంటే వీళ్ళు ఎట్టడైనా చేసి రైతులు ఏమన్నా పోని, మంది కొంపలు ఏమన్నా కానీ, మంది ఎట్ట పోయినా ఎక్కడ పోయినా ఏ గంగడ కలిసిపోయినా ఏం లేదు. కానీ మనం మాత్రం సభ పెట్టుకోవాలి, బ్రహ్మాండంగా 10వ పరకో ఇచ్చి జనాలను గుంజుకొచ్చి మన బలం మన బలగం అని చాటి చెప్పాలి అన్నట్టుగా ఇక వీళ్ళు ఉపాయం చేసిర్రు. ఇంకా వీళ్ళ కథ ఏందనుకుంటున్నావు? ఆయన హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి. వామ్మో ఆ కోళ్ళగా ఏకంగా ఎంత కాడు దిగబడ్డదో ఎరికేనా? కుచ్చనాలకే అసలు పెట్టిందట. 50 లక్షల కుచ్చనాలకే. ఇగో మేము మీటింగు పెట్టుకుంటున్నాం ఎలకతుర్తిలా వరంగల్లా, మరి షెడ్డో పాటో ఖర్చులు కావాలి కదా. మరి ఆ ఖర్చులు కావాలంటే మరి ఎట్లా ఏంది ఏం కదా. ఇక మరి నేను ఎమ్మెల్యేనైతే అని ఇక మరి ఒక పెద్ద మనిషి కాడు పోయి బెదిరించిండట. 50 లక్షలు డిమాండ్ చేసిండట మా బీఆర్ఎస్ సభకు 25 ఏళ్ళ పండుగకు. ఆయన కోసానికి వీళ్ళు పండుగ చేసుకుంటున్నారట. బెదిరింపులు ఏమన్నంటే నువ్వు ఏడ దొరకవా, దొరికినప్పుడు మంగళం పెట్టి వచ్చుతా అన్నట్టుగా ఇక మరి హుజూరాబాద్ ఎమ్మెల్యే ఆయన కౌశిక్ రెడ్డి కోళ్ళగా ఖతర్నాకు సైగ చేస్తే ఇక వాళ్ళు ఇంత పోయి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కి కేసు పెట్టిరు. ఎఫ్ఐఆర్ కూడా అయ్యిందట. గిది కథ వీళ్ళది. 10 ఏళ్ల కాలంలో దాచుకున్న పైకం అంతా మరి ఎక్కడ పెట్టిరో ఏం కథ. కానీ ఇప్పుడైతే సభ కోసం ఈ రకంగా వాళ్ళు విరాళం ఇచ్చిర్రు, వీళ్ళు విరాళం ఇచ్చిర్రు, వాళ్ళు వీళ్ళ కాడ పైకం లేదట. గిసవరి బెదిరింపులు. మొత్తానికి జనతా గ్యారేజ్లా బీఆర్ఎస్ మారిందని చెప్పుకొస్తుండు. ఇక రేపు నీ జనతా గ్యారేజ్ లాగా బీఆర్ఎస్ భవన్లకు రేపు ఎవరు వస్తారయ్యా అంటే ఇప్పుడు నువ్వు ఏదైతే సభ పెడుతున్నావో ఆ దేవాదుల కాలువలను ఏడు కాడికి పగంపాడు చేసి ఆ న్యాలంగా ఆ కాలువలను మొత్తం నేలమట్టం చేసి ఖరావు చేసి మొత్తం పూడ్చిర్రో రేపు ఆ రైతులు లైన్ కడతారు మీ బీఆర్ఎస్ భవన్లకు, తెలంగాణ భవన్లకు. ఇప్పుడు వీళ్ళు లైన్ కడతారు. ఇక మరి 40,000 బండ్లు పార్కింగ్ పెట్టే స్థలాన్ని ఇది చేసిరంటే, ఒక పార్కింగ్ స్థలానికే 40,000 బండ్లు భర్తడి చేసిరంటే మరి ఎంత భూమిని వీళ్ళు ఇది చేసిర్రు, ఎంత భూమికి వీళ్ళు ఎసరు పెట్టిరు అనేది అర్థమవుతుంది. ఇక 10 లక్షల సల్ల ప్యాకెట్లట, 10 లక్షల నీళ్ళ ప్యాకెట్లట. ఇక వచ్చిన జనాలకు గట్టి సుడి పడితే ఎండకు సుడి పడితే ఎండకాలం తినమే సుడి పడితే వాళ్ళకు 100 మంది డాక్టర్లను పెట్టి అక్కడక్కడ శిబిరాలను పెట్టిండట. ఆడొక డాక్టర్ గిట్నే ఏమన్నా నొప్పి రోగం ఎండకు సుడిపడి గావరై ఏమన్నా ఇదైతే ఇక ఈ రకంగా చేసుకుంటా ఇక మరి పోతుంది కోలియా. కానీ ఆఖరికి వస్తారకల్లా ఈ సభ పేరు మీద లోపల కుచ్చరా కథ నడిపిస్తుర్రు. రైతన్నల కాలువలను ఏడికాడికి పగ్గం పాడు చేసి మాత్రం పాపం మూడగట్టుకుర్రు. చూడాలి మరి ఆ పాపం రేపు ఎందాకపోతుంది ఏంది ఏం కథ. ఉగ్రదాడికి ధీటుగా బదులిస్తాం.